హలో ఆల్, వెల్కమ్ టు సుహా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పన్నీర్ బటర్ మసాలా రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. అండ్ ఇదైతే లంచ్ ప్రిపరేషన్లో ఒక పార్ట్. సో నేనైతే ఇక్కడ వెజిటేబుల్ రైస్ పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. ఫస్ట్గా 2 టమాటోస్, 1 ఆనియన్, ఒక 1/2 ఇంచ్ అల్లము, వెల్లుల్లి అయితే ఒక 4 to 5 సరిపోతాయి. అండ్ తర్వాత అయితే మనం కొంచెం జీడిపప్పు తీసుకోవాలి, ఒక 6 to 7 ఆర్ కొన్ని పీసెస్ తీసుకోవాలి. వాటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఏమంటే మనం ఇప్పుడు పన్నీర్ని నేను చూపించాను కదా, క్యూబ్స్గా అలా కట్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఒక 5 to 10 minutes అయిన తర్వాత వాటిని మనం బటర్ ఆర్ ఆయిల్తో వేయించాలి. చూపించాను కదా అలాగా. తర్వాత ఏమంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ బటర్, 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం దాంట్లో జీలకర్ర, ఒక 4 లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత మనం టమాటా, ఆనియన్ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని దాన్ని కూడా దీంట్లో ఆయిల్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఈ ఫ్రైని మనం మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మనీ సేవింగ్ టిప్ వీడియో చెప్తానని చెప్పాను కదా ఒక 2 daysలో, అది కొంచెం లేట్ అవుతుంది. తర్వాత వినాయక చవితి అయిన తర్వాత అయితే పెట్టగలుగుతాను. అండ్ రెసిపీలోకి వచ్చేస్తే ఇప్పుడు మనం ఇది కొంచెం వేగిన తర్వాత 5 to 10 minutes ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే అలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత నేనైతే ఇక్కడ టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. మీకు ఎంత గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుంది. ఆ గ్రేవీ అనేది ఉడుకుతూ ఉంది కదా, తర్వాత నేనైతే కొంచెం బటర్ అయితే వేసాను, కొంచెం టేస్టీగా ఉంటుందని. అండ్ కస్తూరి మెంతి కూడా వేసాను అది బాయిల్ అయ్యేటప్పుడు. తర్వాత మనం ఈ పన్నీర్ అనేది వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కొద్దిసేపు ఒక 5 to 10 minutes అయితే ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా వెజిటేబుల్ రైస్ చేస్తున్నానని. వెజిటేబుల్ రైస్, చపాతీ, పన్నీర్ కర్రీ, ఈ 3 రెసిపీస్ అయితే నేను లంచ్కి ప్రిపేర్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.